ಅಸ್ಸಲಾಮಲೈಕುಂ, ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. తెలుగుನಲ್ಲಿ ಒಂದು మసలా అంటారు. కొత్త కుండకి నీయేస్తే తాగేస్తుంది, పాత కుండ అట్లే ఉంటుంది. దాని ఎగ్జాంపుల్ ఏమంటే మన కేహెచ్ మునియప్పోళ్ళు పాత జీవి, రాజకీయం తెలిసిన వ్యక్తి. మనము ఆయన నుంచి కోరుకోవాల్సినది ఒకటే, ఈ తూరి ఆయన్ని మనము ఢిల్లీకి పంపించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా అక్కడ ఉపయోగించి మనకి నీళ్లు కావాలి. ఇప్పుడు ఈ కోలార్ డిస్టిక్, చిక్కబళ్ళాపురం డిస్టిక్ నీళ్ళు లేక మనం కాదు ప్రాణీలు తండాడుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితి మన జిల్లాలో ఉంది. దీని నుంచి మనము వాళ్ళ నుంచి ఆశించేది ఏమంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్కి వాళ్ళు ఏం చేసినారు ఏం లేదో అది మాకు అనవసరం. ఇంకన్నా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని ఉపయోగించి శ్రీమతి సోనియా గాంధీ వాళ్ళు, రాహుల్ గాంధీ వాళ్ళు నేతృత్వంలో ఇక్కడ మన జిల్లాకి నీళ్ళు వస్తాయని ఆశిస్తూ ఉన్నాము. రెండోది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డివైడ్ అయి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఎక్కడ, గోదావరి ఎక్కడ, ఇక్కడ మన బార్డర్ వరకు నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇది అందరూ గ్రహించే విషయం. వీళ్ళ ఎక్స్పీరియన్స్కి మనం ఈ తూరి అతన్నే విన్ చేయాలని నా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. కొత్త వాళ్ళు వస్తే చేసేది ఏం పని, పాత వాళ్ళు ఉండి పాతతనంలో వాళ్ళ ఎక్స్పీరియన్స్తో మనం ఈ తూరన్నా అతనికి ఓటేసి గెలిపించి నెక్స్ట్ అన్నా మనకి నీళ్ళు ఈడుండే ఎన్నో, ఇది ఎట్లా అంటే మనము ఎండలో ఉడుకులో ఉన్నాం, దీన్నంతాను ఆయన ఒక చల్లదనంగా నీళ్ళు రావాలని కోరుకుంటా ఉన్నాను. నేను ఆశించేది ఏమంటే మన డిస్టిక్ ఇది బంగారు గని. కోలార్ డిస్టిక్ అంటే గోల్డ్ అంటారు, బంగారు అంటే యూరోప్ వాళ్ళంతాను ఏమంటారంటే గోల్డ్. కేజీఎఫ్ అంటే యు ఆర్ ఫ్రమ్ గోల్డ్ సిటీ అంటారు. అంటే నేను యూరోప్ వాళ్ళతో అంతా కాంటాక్ట్ నేను మాట్లాడినాను. అయితే మన బంగారు గనిలో కూడా బంగారు లేదో ఉందో తెలీదు, ఇక్కడ నీళ్ళు లేవు. ఆ నీళ్ళ కోసమన్నా మనం ప్రయత్నిస్తాము. మన డిస్టిక్ని ఉత్తమంగా నడుపుతారనే ఒక ఆశిస్తే మన కేహెచ్ మునియప్పోలతో మనము ఈ తూరు కూడాను విన్ చేయాలనేది నా ఆశ, మా ఆశ.